హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి పౌల్ట్రీ ఫామ్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఈ పౌల్ట్రీ ఫామ్ ఒక కెపాసిటీ వచ్చేసి 1,50,000 కెపాసిటీ అండి. 1,50,000 ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్గా 7 షెడ్లుగా ఉందండి. లేయర్ వచ్చేసి 7 షెడ్లుగా ఉంది. అలాగే చికెన్ గ్రోయర్ వచ్చేసి వేరే దగ్గర ఉన్నాయండి. అక్కడ వచ్చేసి చికెన్ గ్రోయరు ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాల ల్యాండ్ అండి. అక్కడ చికెన్ గ్రోయర్ దగ్గర అది నేషనల్ హైవేకి ఉంటుంది. చికెన్ గ్రోయర్ ఫామ్ వచ్చేసి ఇది వచ్చేసి మామూలుగా స్టేట్ హైవేకి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి 9 ఎకరాల ల్యాండు. టోటల్గా వచ్చేసి 13 ఎకరాల ల్యాండు, 1,50,000 కెపాసిటీ పౌల్ట్రీ ఫామ్ అండి. దీనికి వచ్చేసి దానా షెడ్డు, మిల్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ప్రస్తుతం రన్నింగ్ ఫామ్ అండి. ఇదైతే చూసుకోవచ్చు, మీకు అన్నీ చూపెడతాను. వీళ్ళు వచ్చేసి రోజుకి 1,20,000 నుంచి 1,25,000 వరకు ఎగ్ ప్రొడక్షన్ వస్తుంది అంటున్నారండి. చూడండి, గుడ్లు దిగుమతి చేస్తున్నారు కిందకి. వీళ్ళు వచ్చేసి కాస్టు 17 కోట్లుగా చెప్తున్నారండి. అంటే ఫామ్ కాస్ట్ వచ్చేసి ఫామ్ అండ్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లుగా చెప్తున్నారు. ఆ రోజు మనం మాట్లాడే రోజు ఏ రేట్ అయితే ఉంటుందో, అంటే ఇప్పుడు కోళ్ళు దానా ఆ రోజు ప్రజెంట్ స్టాకును బట్టి ఉన్న కోళ్ళను బట్టి మిగతా అడిషనల్గా పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఫాము మరియు ల్యాండ్ కాస్ట్ మట్టికి 17 కోట్లుగా చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు కొద్ది గొప్ప. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారాను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ అంటే ఈ ఫామ్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ బై మైలవరం ఉంటుందండి. ఇక్కడ ఈ 4 షెడ్లు మాత్రమే చూపించడం జరిగిందండి. ఇంకా 3 షెడ్లు దీనికి వెనకగా ఉన్నాయి ఎగ్ ప్రొడక్షన్ చేసేవి. అదేవిధంగా చికెన్ గ్రోయర్ షెడ్లు వచ్చేసి మళ్ళీ సపరేట్గా ఉన్నాయండి. వీడియో సరిపోవట్లేదు అన్నీ చూపించడానికి. కండిషన్ అయితే బాగున్నాయండి. చూడొచ్చు, ఎగ్స్ దిగుమతి చేస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళు బ్యాంక్ లోన్ వచ్చేసి 2 కోట్లుగా ఉందని చెప్పారు. మనం ఒకవేళ మాట్లాడుకొని అన్నీ కలిస్తే దాన్ని క్లియర్ చేసేస్తామన్నారు 2 కోట్లు. లేదంటే ఆ 2 కోట్లు అనేది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయినా చేపిస్తామన్నారు కొనే వాళ్ళ పేరు మీద. డెసిజ్ లాంటివి ఏం ఉండవంటున్నారండి. ఇక్కడ చూడండి, అది కనిపించేది రోడ్డు అండి.